నమస్తే దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రాక్టర్ మహేష్. మన బండికి ఇప్పుడు 600 గంటల సర్వీస్ అయితే వచ్చిండు సీనన్న. 600 గంటలకు ఒకసారి ఆయిల్ మార్చాలి, అలాగే 4 వీల్ యాక్సిల్లో కూడా ఆయిల్ మార్చాలి, అందుకోసమే వచ్చిండు. ఒకసారి ఫుల్ డీటెయిల్స్ వీడియోలు ఉంటాయి చూడండి. ఎన్ని గంటలకు? 600 గంటలుగా? 600 గంటలు అయిందో కాలేదో మన సీన్ అయితే ఆయిల్ పట్టుకొని వచ్చిండు. 600 గంటలకు మళ్ళీ ఒకసారి ఆయిల్ సర్వీస్ చేయాలన్నమాట. ఇది 4 వీల్లో మౌంట్లో ఆయిల్, ఇంజన్ ఆయిల్, మన గేర్ ఆయిల్, హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఎన్ని గంటలకు ఒకసారి? 1200 అయినాక మారవాలంట. ఇప్పుడైతే మన ఫిల్టర్ అయితే మారవాలంట. ఇది హైడ్రాలిక్ ఆయిల్ ఫిల్టర్ అయితే మారవాలంట. మొత్తం ఎక్కడికక్కడికి కూడా బిగుతాడు ఆయిల్ తీసులు. కలుగుతుంది. ఇంజన్ ఆయిల్ మారవకుండా ఏం కాదు, కానీ 4 వీల్ మౌంట్లో ఆయిల్ అయితే ఖచ్చితంగా మారవాలి. ఎందుకంటే ఇది ఒకవేళ రిపేర్ అయిందనుకో అట్లా గుద్దుకుంటుంది. ఒకవేళ 4 వీల్ రిపేర్ అయితే దగ్గర దగ్గర 60-70 వేలు అవుతాయి అనమాట రిపేర్కి. అందుకని ఈ రిపేర్ మన వల్ల కాదు కదా. టైం టు టైం ఆయిల్ మార్చుకుంటే వాళ్ళే షోరూమ్ వాళ్ళే గ్యారంటీ ఇస్తారు కాబట్టి వాళ్ళే ఏమున్నా వాళ్ళే చూసుకుంటారు. ఇక సీనన్న ఆయిల్ కొంచెం వెళ్ళింది అంటాడు. ఎంత ఉంటుంది సీను ఆయిల్? 5 లీటర్లు వెళ్ళాలి. దీంట్లో లీటర్ కూడా వెళ్ళలేదు. మొన్న చెక్ చేయమంటే చెక్ చేయలేదు. కొంచెం వెళ్ళింది మరి, వేరే కంచె వెళ్తుంది ఇంకా. ఒకటి ఇక్కడ ఒకటి తీసిండు, ఇక్కడ ఒకటి తీసిండు, ఈడ ఒకటి తీసిండు, ముడి కింద ఒకటి తీసిండు. కింద నుండి అయితే ఆయిల్ పోతుంది. ఇది హెయిర్ తీసేదా? పోసేదా? ఓకే. సీనన్న ఆట పట్టిస్తాను మనని చూడు. ఇంకా తీస్తాండి ఆయిల్. అగ్గో వెళ్తూనే ఉంది ఆయిల్. తెల్లనే ఉంది కదా ఆయిల్, మంచిగా తెల్లనే ఉంది కదా సీను. అవసరమా? మంచిగా తెల్లగా ఉంది ఆయిల్. మారుతాండి అయినా కూడా మనం కూడా మార్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది దాన్ని ఏమంటారు, వాళ్ళు చెప్పిందే వేదం. ఇప్పుడు మనకు వారంటీ ఇంకేమైనా ఉంటే వర్తించాలంటే ఇప్పుడు మనం వాళ్ళు చెప్పిన టైంకు ఆయిల్ మార్చుకోవాలన్నమాట. అందుకనే వాళ్ళు చెప్పిర్రు, మారుతాను అంతే, ఏం లేదు ఆడ. ఇగో ఇంజన్ ఆయిల్ కూడా 300, ఫస్ట్ 50 గంటలకు ఒకసారి మార్చిరు, తర్వాతకి 300 గంటలకు, తర్వాతకి ఇప్పుడు 600 గంటలు అయింది. 600 గంటలకు ఒకసారి ఆయిల్ మారుస్తారు. ఇలా టైం టు టైం సర్వీసులు చేసుకుంటే ఇంజన్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది అనమాట. ఏమో తీసుకొచ్చిండు. అదేంటిది? గేర్ ఆయిల్ ఫిల్టర్, హైడ్రాలిక్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఎవరు ఫోటోలా? వీడియోలా? గేర్ ఆయిల్ ఫిల్టర్ మారుతారు. 600 గంటలకు గేర్ ఆయిల్ ఫిల్టర్ మారవాలంట. ఒకసారి మారవరాదు అటు. బకెట్ మారవరాదు ఉంటుందా? హైడ్రాలిక్ ఆయిల్ ఫిల్టర్ డస్ట్ అనేది, రస్ట్ అనేది అయస్కాంతం మ్యాగ్నెట్ పట్టేసుకుంటుంది. ఇది ఘోరంగా ఉన్నది చూడు. ఇప్పుడు రస్ట్ ఏం తెలవలేదు, ఆయిల్ అయితే ఏం ఖరాబ్ కాలేదన్నా కానీ ఇంత చిక్కగా ఉంది చూడండి. ఈ నట్టుకు అయితే ఉన్నది, ఇగో నట్టుకు. ఈ మ్యాగ్నెట్ నట్టు కాబట్టి ఇదంతా వచ్చి దీనికి అతుక్కుంటుంది. ఇగో ఇట్లా అతుక్కుంటుంది చూడండి ఒకసారి. ఇట్లా అంటే వచ్చిపోతుంది, ఎట్నే అంటుకుంటుంది దానికి. ఇప్పుడంటే వచ్చిన చెత్త అంతా దానికి నట్టుకు తట్టుతుంది అన్నమాట. అట్లా
డీజిల్ ఫిల్టర్లు కూడా ఎప్పుడు మార్చినా ఆయిల్ మార్చినా డీజిల్ ఫిల్టర్లు కంపల్సరీ మార్చుకోవాలి. ఆ? ఎందుకు తీయాలన్నా? మీ నాన్న చెప్తున్నాడుగా. కంపల్సరీ మారవాలన్నా సీను మార్చినప్పుడల్లా డీజిల్ ఫిల్టర్, ఆయిల్ మార్చినప్పుడల్లా డీజిల్ మారు. నలకలు ఉన్నా ఏమున్నా డీజిల్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది, స్మోక్ అనేది రాదు. స్మోక్ రాకుండా డీజిల్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. కంపుల్గా వాటర్ ఉంటుంది ఇట్లా. వాటర్ వచ్చినా? అవునా? నీకు ఏడవ పడేసాను వాటర్ అలా, వాటర్ ఏడవ పడి వాటర్ చూపెట్టాను ఇప్పుడు. ఆరువేకి రా, పొయ్యి ముట్టిందని మనకొస్తుంది. చిన్న వాటర్ డ్రాప్ కింద పడుతుంది కదా, చిన్న వాటర్ డ్రాప్ ఉన్నది. వాటర్ దాంట్లోకి ఎట్లా పోతాయి? ట్యాంక్ బండి హీట్ అయినప్పుడు డీజిల్ హీట్ అవుతుంది కదా, డీజిల్ హీట్ అయినప్పుడు అది ఫామ్ అనేది హెయిర్ అనేది వాటర్గా మారేస్తుంది. వాటర్ మారేసి దీంట్లో అడ్డుకుంటాయి. అందుకే నువ్వులందుకే ఈ ఫిల్టర్ వాడతారు. అన్ని బండ్లకు వచ్చేసి సోలార్ టైప్లు ఉంటుంది. ఆ సోలార్ టైప్లో ఏమవుతుంది, ఫిల్టర్ కొన్ని కింద అడుగుంటుంది. అప్పుడు ఏమైతే జంగు బట్టి రెస్ట్ బట్టి పడిపోతుంది. ఓకే, అదే డైరెక్ట్ దీన్ని ఫిల్టర్ మొత్తం దాంతో సోలతో సహా మొత్తం మార్చేస్తామంటే మనకి ఇది సేఫ్ అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ వచ్చింది కొనడం లేదు, కింద బొడ్డ ఇప్పిన కూడా వాటర్ వచ్చేస్తుంది. ఓకే, కింద తిప్పితే వాటర్ వచ్చేస్తాయి కిందకి. ఇప్పుడు బయట నుండి వచ్చే వాటర్ కాదు, అది హెయిర్ వాటరే, హెయిర్ వాటర్ ఫామ్ అవుతుంది ఇంజన్ హీట్ అయినప్పుడు. దీంట్లో ఉంటే వచ్చేది, దీంట్లో లేదు. ఎందుకంటే ప్రైమరీ ఫిల్టర్ ఇది కాబట్టి ఫస్ట్ దీంట్లోకి వస్తుంది. ఫస్ట్ ఫిల్టర్ అది కాబట్టి దాంట్లోకి వస్తుంది, దీంట్లోకి రాదు. ఇక తక్కువ తక్కువ కన్నిగా ఒకళ్ళు వస్తే మాత్రం నాకు డ్రాప్ లెక్క వస్తుంది. క్లియర్గా ఉన్నది, అందుకనే క్లియర్గా సెకండ్ది కాబట్టి రెండోది కాబట్టి ఏం కాదు, వాటర్ ఏం లేవు, నీట్గా వస్తున్నాయి అనమాట. దాంట్లో వచ్చి మరి నీట్గానే ఉంది కదా, ఫిల్టర్ ఉంచొచ్చుగా. సీను స్మోక్ వస్తే కథ, నువ్వు ఫిల్టర్లో మార్చుకోలేదు, స్మోక్ వస్తుంది అంతే. ఇక ఫిల్టర్లు మార్చుకోలేదు అందుకనే స్మోక్ వస్తుంది, నాకేం సంబంధం లేదంటారు అంతే. ఏదో ఒక రీజన్ షోరూమ్ వాళ్ళకు అట్లా అన్నట్టు, అందుకనే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అంటే బండి దానికి ఉన్న రోజులు, వారంటీ ఉన్న రోజులు వాళ్ళు చెప్పింది వినాలి. తర్వాతకి ఇక మనం చెప్తే వాళ్ళు వింటారు. కానీ దగ్గర 3 ప్లేస్లకి వెళ్ళి ఆయిల్ తీసుకున్నది. ఇందులో ఒక దాంట్లో తీస్తారు, అటు సైడ్ సేమ్ దాంట్లో తీస్తారు, మధ్యలో తీస్తారు. 3 ఇట్లకి వెళ్ళి ఆయిల్ మారుతారు అనమాట. మనం ఇది ఇంటికాడ మనం మార్చుకుంటే అయితే కాదు, వాళ్ళు అయితేనే మంచిగా మెకానికల్ అయితేనే అన్నీ చూసి మారుస్తారు. చూస్తానా ఆయిల్ మారుతా అంటే చూస్తాను. అదేం ఫిల్టరు? ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, అది చేయాలా? ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. అది కింద పోయిందా? మొత్తం కింద పోగొడతాడు. ఫోన్ కింద పడేసిపోయింది అట్లా. తాత ఫోన్ పడేసిండు అయ్యా. సంపునట్లు కింద అవి తీసినవి అయితే టైట్ చేస్తాడు సీను. ఇంకేంది అది ఉందిగా, దేని బుద్ధి. పట్టుకోనా? ఓకే, 4 వీల్ మౌంట్లో ఆయిల్ పోస్తున్నాను అనమాట. ఓకే,
ఇందులో ఎంత పడుతుంది, మధ్యలో ఎంత పడుతుంది, అటు లాస్ట్కి ఎంత పడుతుంది సిను? మొత్తం 8 లీటర్లు 7.5 మొత్తం 7.5 లీటర్లు పడుతుంది. 7.5 రాలే కదా సిను మరి బయటకు వచ్చుడు కూడా వచ్చింది. వచ్చిందా? ఇప్పుడు దేని దాని సపరేట్ ఉంటుంది ఆయిల్, ఇటు సైడ్ అటు సైడ్ వేరే దేని దానికే. చూడండి ఈ సైడ్ అయితే వన్ సైడ్ అయితే అయిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది అనమాట. ఇది రాలే కదా సిను? సరిపోతుంది యావరేజ్గా అంత పోసుడు ఏంటంటే. ఇప్పుడు ఇటు సైడ్ ఆయిల్ మారుతాను పోతాను, పట్టుకోవాలా? ఇటు ఆగిందిగా, పొక్క పెద్దగా ఉందా? అది కూడా ఆగింది, గాలితోటి పోతుందని మామూలుగా. ఆయిల్ అయితే ఇట్లా నెమ్మదిగా పోయాలి, నువ్వు ఫుల్గా పోస్తే దాంట్లో హెయిర్ ఉంటుంది, హెయిర్ బయటికి రావాలి. బయటికి రాకుండా మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. అది చూడండి ఎట్లా వస్తుందో బుడగలు. 5 లీటర్ల డబ్బా 2 లీటర్ల పోసిండు అటు సైడ్ ఇటు సైడ్. సీను ఇటు ఫుల్ అయింది సీను, అటు రాలేదు. ఇటు ఫుల్గా కనిపిస్తుంది, అటు అనిపించట్లే. అవి కూడా పోతాయి లోపలికి. లోపలికి పోదిగా పోయింది. అయిపోయిందా? ఆయిల్ అయితే పోసుడు అయిపోయింది, గేజ్ చెక్ చేసిండు. మళ్ళీ ఆయిల్ తక్కువ ఉన్నట్టుంది, పోస్తాను మళ్ళీ. స్క్రూలు ఉన్నాయా?